గత పాలన నేటి పాలన అన్నది ప్రజలు చూస్తుంటారు. అందులో మోడీ సర్కార్ ఆలోచించాల్సింది బిఎస్ఎన్ఎల్ విషయం. డిఆర్డీఓని చక్కగా బాగు చేశారు, సైన్యానికి సంబంధించి బాగు చేశారు, అట్లాగే బ్యాంకింగ్ సెక్టార్ని బాగు చేశారు. బిఎస్ఎన్ఎల్ మీద దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే ఇది పోటీ యుగం. ఎయిర్టెల్ సక్సెస్ఫుల్గా ఉంది, జియో సక్సెస్ఫుల్గా ఉంది, టాటా సక్సెస్ఫుల్గానే ఉంది, ఐడియా ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఒక్క బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఎందుకు నడుస్తూ ఉంది అంతే. నష్టాలు తగ్గించామని చెబుతున్నాం, కానీ వాళ్ళతో ఎందుకు పోటీ పడదు? అసలు బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ల నుంచినే వాళ్ళందరూ వాడుకుంటుంటే సొంత టవర్లు కలిగినటువంటి బిఎస్ఎన్ఎల్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోతుంది? సింపుల్ ప్రొసీజర్. ఆన్లైన్లో మనం కనుక చూస్తే ఈజీగా జియో కానీ ఎయిర్టెల్ కానీ వీటిని రీఛార్జ్ చేయగలం. అదే దీనికి వచ్చేటప్పటికి అస్తమ శశాంకం తలనొప్పి. ఎక్కువసార్లు నేను రీఛార్జ్ చేయించడానికి చూస్తే ఏదో ఒక ఎర్రర్ వస్తుంది, ఆగిపోద్ది. 2 సార్లు 3 సార్లు విరక్తి పుట్టేసి వదిలేయాల్సిన పరిస్థితి బిఎస్ఎన్ఎల్కి సంబంధించి. బట్ పల్లె ప్రాంతాలకు కూడా వాళ్ళకి సిగ్నల్ ఉండేటటువంటి ఏకైక అంశం. కానీ సమస్యల్లా ఏంటంటే ఆ బిఎస్ఎన్ఎల్ని ఒక 5G సర్వీసెస్ వైపుకి అందరూ వెళ్తుంటే వీళ్ళు ఇంకా 4G కూడా రాలేనటువంటి వైనం. ఆ సంస్థని బాగు చేయగలగటమా లేదా అన్నది మోడీ సర్కార్ చేతిలో ఉంది. చేయగలిగితే హీరోలు అంటారు, చేయకపోతే వేస్ట్ అంటారు.